న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వంలో తిరుమలలో అవినీతి జరిగింది. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తాను. మంచి వాళ్ళను రక్షిస్తూ చెడ్డవారిని శిక్షించాలని దేవుడే చెప్పారు. నేటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ఏపీ నెంబర్ 1గా ఉండాలి. తెలంగాణ బాగుండాలి. నేను అందరి వాడిని అని వ్యాఖ్యానించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమాన్ని అధికారులు లైవ్ టెలికాస్ట్ ద్వారా తంబలపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఎంపీడీఓ కృష్ణమూర్తి, ఎంఆర్ఓ బ్రహ్మయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో గల ఉప ఖజానా కార్యాలయంలో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి సీఎం ప్రమాణ స్వీకారాన్ని ప్రదర్శించారు. అధిక సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు. జిల్లా వ్యాప్తంగా బడి గంట మోగనుంది. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. 50 రోజుల పాటు పుస్తకాలు మూలన పడేసి విద్యార్థులు స్కూల్ బ్యాగ్ నిండా పుస్తకాలు, చేతిలో క్యారేజీ, సైకిల్ మీద, ఆటోల్లో, బస్సుల్లో బడికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాంతో కురుపం నియోజకవర్గంలో గల విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సిద్ధమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి రాజగోపురం వద్ద ఆలయ ఈవో కేఎస్ రామారావు మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి రాయబార మండపంలో అర్చకులు వీరికి అమ్మవారి దివ్య ఆశీస్సులను అందజేశారు. ఈవో కేఎస్ రామారావు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ శానిటరీ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, పారిశుద్ధ్య సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 2వ వార్డు పారిశుద్ధ్యం సిబ్బంది చెత్తను ఎత్తకుండా తగలబెట్టడంతో సమీప గృహస్థులు పొగతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్నటి వరకు జగన్ను దేవుడిగా పూజించేవారు వైసీపీ పరాజయం పాల్గొవడంతో అన్ని చోట్ల జగన్ బొమ్మలను తొలగిస్తున్నారు. నాతవరం మండలం శృంగవరం గ్రామంలో సచివాలయంపై ఉన్న మాజీ సీఎం జగన్ బొమ్మను పలువురు సుత్తితో పగలగొట్టారు. వైకాపా ప్రభుత్వం నియంతృత్వ పాలన పోయి మళ్లీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు గ్రామానికి చెందిన మారాసు వెంకట సుబ్బారావు, పలువురు రైతులు రాజధాని ప్రాంతం అరసవల్లి పాదయాత్ర చేసేందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. నాగులపాడు గ్రామం నుంచి అరసవల్లి పాదయాత్రగా వారు బయలుదేరారు. పొన్నూరు పట్టణంలోని జీబీసీ రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని ఆర్ఎన్బిఏఈ రాంబాబు మీడియాకు తెలిపారు. 650 మీటర్ల విస్తరణతో 5.72 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. బీటీ రోడ్డు నిర్మాణానికి కొలతలు ప్రారంభించమని, త్వరలో బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు ఏఈ రాంబాబు వెల్లడించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసి పాలకొల్లు వచ్చిన సందర్భంగా డాక్టర్ నిమ్మల రామానాయుడుకు ఆయన నివాసం వద్ద పోలీసులు గౌరవ వందనం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉంగుటూరు గ్రామ సచివాలయం 2 పక్కన ఉన్న రక్షిత మంచినీళ్ళ ట్యాంక్ మెట్లు శిథిలావస్థకు చేరాయి. ఏడాది నుంచి మెట్లు శిథిలావస్థలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అన్నారు. ట్యాంక్ శుభ్రతను ఎలా చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థలో ఉన్న మెట్లు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.